ఫ్రెండ్స్, కొంతమంది తెలివి చూస్తుంటే వీళ్ళకి ఇంత తెలివి ఎలా వచ్చింది? ఇంత తెలివిగా ఎలా ఆలోచించగలుగుతున్నారు అని చెప్పి ఆశ్చర్యం కలుగుద్ది. ఇంతలోపే వాళ్ళు దాన్ని మంచి కోసం యూజ్ చేయకుండా చెడు పనులకు యూజ్ చేస్తూ ఉంటారు. ఇది బీహార్‌లో జరిగింది. బీహార్‌లో రాహుల్ షా అనేటువంటి ఒక వ్యక్తి ఒక ఫ్రాడ్ చేయడానికి వేరే విలేజ్ నుంచి ఒక విలేజ్ వచ్చాడు. వేరే విలేజ్‌కొచ్చాడు. అక్కడ ఒక పాత పడిపోయిన స్కూల్ ఉంటే దాన్ని ఎన్నుకున్నాడు. దానికి మొత్తం రంగులేసేసి దాన్ని పోలీస్ స్టేషన్‌లా తయారు చేశాడు. మొత్తం పోలీస్ స్టేషన్ ఎలా ఉంటదో అచ్చుగుద్దినట్టు పోలీస్ స్టేషన్ తయారు చేసేసి, ఆ ఊర్లో యువత ఉంటారు కదా! ఉద్యోగాలు లేనటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పాడనమాట. ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి వాళ్ళ దగ్గర 10,000 నుంచి 15,000 దాకా కట్టించుకున్నాడు. సో, వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇచ్చాడు. వాళ్ళకి పోలీస్ డ్రెస్సు, బొమ్మ తుపాకీ, లాఠీలు అన్నీ సేమ్ పోలీసులకి ఎలా ఉంటాయో అలాగే చేశాడనమాట. సో, వీళ్ళ పనేంటంటే రోజు ఊరి మీదకెళ్ళడం, మామూలు వసూలు చేసుకురావడం. సో, ఇలాగా ఒక సంవత్సరం పాటు నడిపాడు. ఎవ్వరికీ తెలియకుండా సంవత్సరం పాటు. అయితే ఆ వచ్చిన దాంట్లోనే వీళ్ళకి కొంత కొంత జీతాలు ఇస్తూ ఉన్నాడు. ఎలాగైతే కలెక్షన్‌లు వస్తాయో వీళ్ళు ఇచ్చిన డబ్బులు, కలెక్షన్ డబ్బులు కొంత కొంత జీతాలు ఇస్తూ ఉన్నాడు. అలాగే ఒక సంవత్సరం పాటు నడిచింది. సంవత్సరం తర్వాత వీళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు. జీతాలు ఇవ్వకపోతుంటే వీళ్ళేం చేశారు? సో, మాకు జీతాలు ఇవ్వట్లేదని చెప్పేసి వీళ్ళు నిజంగా పోలీసుల్లా ఫీల్ అయిపోయి, మాకు నిజంగా పోలీసు ఉద్యోగాలు ఫీల్ అయిపోయి హైర్ ఆఫీసర్స్ ఉంటారు కదా! వాళ్ళ దగ్గరికెళ్ళి కంప్లెయింట్ ఇచ్చారన్నమాట. సో, మాకు ఇలాగా జీతాలు ఇవ్వట్లేదు. మేము జాబ్ చేస్తున్నాం, జీతాలు ఇవ్వట్లేదని. అసలు ఎవర్రా వీరని ఎంక్వైరీ చేస్తే అప్పుడు నిజం బయటపడిందనమాట. అది అసలు పోలీస్ స్టేషనే కాదు, మీరు అసలు పోలీసులే కాదని చెప్పేసి. చూడండి ఎంత తెలివిగా ఒక సంవత్సరం పాటు ఒక పోలీస్ టీమ్‌ని ఏర్పాటు చేసి, ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి, ఒక పోలీసు వ్యవస్థని నడిపించాడంటే సంవత్సరం పాటు అతను ఎంత తెలివి. ఇదే తెలివి మంచిగా యూజ్ చేస్తే ఎంత ఉపయోగపడుతుంది. అంటే ఇలాంటివి చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుద్దనమాట. ఇదనమాట విషయం. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.